బా అనుకుంటాడు. ఆ తర్వాత వేరే వేరే ఆలోచనలు వస్తాయి ఎవరి వాళ్ళ దీన్ని బట్టి. అబ్బాయిని తీసాడు అనుకోండి, అమ్మాయి మనసు కూడా చెల్లించవచ్చు, మళ్ళీ రుణం అయిపోతుంది. లేదా డబ్బున్న చూసి ఒక పేదవాడి మనసు చెల్లించవచ్చు. రకరకాలుగా ఉంటుంది రుణానుబంధం అనేది. ప్రతిది ఏది కూడా అంతా రుణమే. భలే బాగుందే అంటే అయిపోయినట్టే. అంటే మనం కోరుకుంటున్నాం, పొందాలని కోరుకుంటున్నాం, తినాలని కోరుకుంటున్నాం. దాంతో ఏమవుతుంది, అది రుణం మీద పడిపోతుంది. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా ఏమన్నా మంచి మధురమైన పదార్థాలు వాసన రావడం పెట్టడం జరిగింది అనుకోండి, మన మనసు ఏమవుతుంది, సహజంగా తెలియకుండా లోపల అనిపిస్తుంది, భలే బాగుందే, బాగుంటుంది, పెడితే బాగుండని కూడా అనుకోవచ్చేమో. ఇస్తారు అనుకో, మా భావన ఏదో నాకు రావచ్చు. అప్పుడు ఏదో రుణబంధం ఏర్పడిపోతుంది. నాకు ఒకరు చెప్పారు, మేము కజ్జికాయలు వండాము, కజ్జికాయలు బాదం పప్పు, జీడిపప్పు, ఆ పప్పు ఈ పప్పు వేసాం, భలే చేసాం అని చెప్పి అన్నారు. అనగానే నాకు నోరు ఊరింది ఫోన్లో చెప్తే, అబ్బా అని. ఇంకేమన్నా రుణం పడిపోయిందా అక్కడ. ఆ కజ్జికాయలు తినాలి అని కోరిక పుట్టింది నాకు. వాస్తవం ఇది. నా కోరిక కలిగింది, వాళ్ళకు తినాలి అనే కోరిక నాలో జనించింది కాబట్టి నేనే రుణపడ్డున్నట్టు. అంటే ఆ కోరిక మరి అంతే కదా, కోరిక నాలో జనించింది, వాళ్ళకేం కాదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేసిన వాళ్ళ గొప్పతనం కావచ్చు, అయితే వాళ్ళు చేసింది చెప్పారు, అది నాకు రుణంగా తయారైపోయింది. అది ఒకసారి ఇట్లా సత్సంగంలో చెప్తే, నా కోసం నేను చెప్పాను రుణపడ్డున్నాను, అట్లా బంధం ఏర్పడిందని నా కోసం కజ్జికాయలు చేసి మరి తీసుకొచ్చి మరి ఇచ్చారు నా బాక్స్లో పెట్టి రహస్యంగా. మీరు చెప్పారు రుణం ఏర్పడుతుందని, ఇదిగోండి తీసుకోండి అని. వద్దులేమ్మా నాకు వద్దని, కాదు తీసుకోండి, ఒకటి చాలంటే కాదు కానీ 10 ఎన్నో ఇచ్చారు, 15 ఎన్నో బాక్స్లో పెట్టి. అక్కడికి రుణం తీరిపోయింది. అప్పుడు చెప్పా, చేస్తే చేసుకోండి, తిండి కానీ ఇలా నోరు ఊరిచ్చద్దమ్మా ఎవరికి. చెప్తే ఏమవుతుందంటే అది నాలంటోడు ఉంటాడు, మొహం వచ్చినోడు, వాడికి ఆశ పుడుతుంది, తినాలని కోరుకుంటుంది, మళ్ళీ అది రుణం అవుతుంది, మళ్ళీ అది నువ్వే చేసి పెట్టాలి, ఈ జన్మకు వచ్చే జన్మ మన ఇద్దరం మళ్ళీ కలవాలి, నువ్వు నాకు చేసి పెట్టాలి, నేను తినాలి, అట్లా చెప్పొద్దు అని చెప్పి అన్నా. మరి విన్నారా, పాటించారా లేదని నాకైతే తెలియదు, కానీ విషయం అయితే అది. అంటే ఇది ఎక్కడ చేస్తుందో రుణం. అందుకని ఆ రుణాన్ని కట్ చేయడం కోసమే బాబా గారు ఏం చేశారు, దామన్న తినాలి, దాము అన్న కోసం అవి తిని అటు చావాలి, దాము అని అన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏమనిపించింది, కూర్చున్న వాళ్ళందరికీ, అమ్మో అప్పటిదాకా మనసు పడింది అందరికీ, భలే మధుర మామిడిపళ్ళు ఉన్నాయి, బాబా గారు మనకి ఇస్తారేమో. నాకు అనిపించింది ఒకసారి ఆ ఊళ్ళో మంచి రసం మామిడిగా పండు పెట్టారు, చూడగానే అబ్బా ఆ పండు బాగుంది, నాకు ఇస్తే బాగుండు అనుకున్నా మనసులో. అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు తాంబూలం పెడతా నాకు వాళ్ళు బట్టలు పెట్టారు. అప్పుడు వద్దంటే వినలేదు, బట్టలు పెట్టి ఆ మామిడి పండు నేను ఏదైతే కోరుకున్నానో ఆ మామిడి పండుని తీసుకొని ప్యాంట్ షర్ట్లో పెట్టి ఆ మాధవికి పెట్టారు. తీరా చూస్తే ప్యాంట్ షర్ట్, కాదు మీకు కాదని చెప్పి మళ్ళీ తెచ్చి ఆ బట్టలు ఆ ప్యాంట్ షర్ట్తో పాటు ఆ మామిడి పండు మళ్ళీ నాకు పెట్టారు. అప్పుడు ఆమె మార్చి మళ్ళీ వేరే పండ్లు పెట్టి ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను దేనైతే కోరుకున్నానో ఆ మామిడి పండు బాబాగా నాకు ఇప్పించారు. ఇది వాళ్ళ ప్రేరణ. అక్కడ చాలా ఉన్నాయి, కానీ ఆ పర్టికులర్గా బాబా గారి దగ్గర పెట్టిన పండు నేను కోరుకున్నా స్వతహాగా. అది జీవచాపల్యం అంటారు దాన్ని, అయితే రసాస్వాదన. ఇప్పుడు అదే వాళ్ళ రూల్ లేదు, కానీ వాళ్ళు ఇచ్చారు. ఇది ఎవరి ప్రేరణ, బాబా గారి ప్రేరణే. అంటే నేను దాన్ని ఎప్పుడైతే అనుకున్నానో, ఇవ్వాలనుకున్నానో, అప్పుడు రుణం ఏర్పడిపోయింది. ఆ రుణం తీయాలంటే సద్గురు మాత్రమే చేయగలరు. అది నేను ఎమ్మడే చెప్పాను కూడా, వాళ్ళకు కూడా చెప్పాను. అప్పుడు నేను అనుకున్నానని నాకు ఇస్తే బాగుండని, అది ఆమెకి ఇచ్చి మళ్ళీ తీసుకొని వెనక్కి తీసి మళ్ళీ నాకే ఇచ్చారు, ఇది బాబా గారు అని. అవును, ఆ రుణాన్ని కట్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ రుణబంధాలు దారితీస్తుంది, ఫర్దర్ రుణాలకు దారితీస్తుంది. అందుకోసం నేనేం కోరుకున్నా నాకు ఇప్పించారు. ఇక్కడ ఈ మామిడి పళ్ళ కూడా అదే, మధురమైన మామిడి పళ్ళలు వచ్చింది, కానీ రుణం ఏర్పడకుండానే చేయాలి. ఆ పళ్ళు దాని మీద వాళ్ళకి మోహం లేకుండా చేయాలి. ఇది రసాస్వాదన అనే వ్యామోహం లేక మోహం లేకుండా చేయాలి. ఇది బాబాగా చేసింది అక్కడ. నెంబర్ 2, ఈ లేలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రసాస్వాదన ఆ మామిడి పళ్ళ మీద తినాలి అని కోరిక లేకుండా చేయటం ఒకటి. రెండోది, దామన్న తినాలి, తిని చావాలి అన్నారు. సత్యదేంటి, దామన్న ఎలా చచ్చిపోతాడు, కాదు, దామన్న కర్మలు, ప్రారంభ కర్మ ఏదైతే అడ్డుపడి అతనికి సంతానం లేకుండా చేస్తుందో ఆ కర్మని
తొలగించారు. ఆ కర్మని చనిపోవాలి శాసించారు బాబా గారు. తిని చావాలన్నది దామన్న కర్మని, ఆయన చేసుకున్న ప్రారంభ కర్మ అడ్డం వచ్చి పిల్లలు పట్టట్లేదు. ఎందుకంటే రుణానుబంధమే, అన్ని అడ్డుపడతా ఉంటాయి. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రుణానుబంధం ఎక్కడున్నా సరే ఎత్తుకుంటూ వస్తుంది. రుణం లేదా ఏమీ రాదు. కానీ ఈ రెండింటి నుంచి ముక్తుడు కావాలి దామన్న అంటే ఏం చేయాలి? వాటి మీద ఎవరికి మోహం లేకుండా చేయాలి, అతను కర్మను కూడా తీయాలి. కాబట్టి బాబా గారు ఆ మాటను ఉపయోగించారు. ఇప్పుడు తెలుగు వాళ్ళాడు దామన్న ఏం చేశాడు? బాబాయ్ పళ్ళు పెద్ద భార్యకి ఉన్నా చిన్న భార్యకి ఉన్నా ఎవరికి మంటావు అన్నారు. చిన్న భార్యకి ఇవ్వు. ఎంతమంది పిల్లలు పుడతారన్నారు? 8. నలుగురు మగ పిల్లలు, 4 ఆడపిల్లలు, మొత్తం 8 మంది పిల్లలు పుడతారు అన్నారు. కానీ పిల్లలు పుట్టారు, చివరికి మిగిలింది ఒకళ్ళు 2 మిగిలారు. చూడండి ఎలా ఉంటుంది రుణానుబంధం. ఈ దామన్న చాలా గొప్పడు, తెలివిగలడు, చూడటానికి బక్కగా ఉంటాడు, బాగా తెలివిగలడు. బక్కగా ఉండే వాళ్ళందరూ తెలివిగలడే. నువ్వు ధైర్యం కూడా ఉంటుంది వాళ్ళకి, కాపుధాటి కూడా ఉంటుంది. సన్నంగా ఉండేవాళ్ళకి, లావు ఉండే వాళ్ళకి ఏముండదు. పిల్లడు పుట్టకముందే పేరు పెడతారు బాబా గారు, నామకరణం చేస్తారు, పెట్టి దౌలత్ షా అని రాసేస్తారు. ఆ పేరు తీసుకుని వెళ్ళి డైరీలో రాసుకుంటాడు. పిల్లడు పుట్టిన తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చి బాబా ఏం పేరు పెట్టమంటారు అడుగుతారు. ఎరా నన్ను పరీక్ష చూస్తున్నావా అని బాబా గారు అడుగుతారు. నీకు అప్పుడు చెప్పాగా దౌలత్ షా అని, నువ్వు పలానా డైరీలో రాసి పెట్టావు కదా, పలానా పేజీలో పలానా తారీఖు అప్పుడు పలానా నీళ్ళు రాసి పెట్టుకున్నావు కదా అని చెప్తారు. ఖచ్చితంగా దామన్న అలానే చేసి ఉంటాడు. అది చేసిందే బాబా గారు చెప్పారు. అంత తెలియగలడు, అంటే బాబా గారిని పరీక్ష పెడదాం అనుకున్నవాడు, మామూలుడు కాదు. ఇప్పుడు ఏమైపోయింది? వాటి మీద రుణానుబంధాన్ని తీశారు సద్గురువు. తర్వాత చిన్న భార్య తర్వాత పిల్లలు పుట్టారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మరి ఇది చేసింది ఎవరు? బాబా గారే. చేయించింది ఎవరు? బాబా గారే. ఈ దామన్న రక్షించబడ్డా. ఎట్లా రక్షించబడ్డాడు? విఘ్నత. నేను చేస్తున్నాను గొప్ప పని అనుకున్నాడు, కానీ బాబా గారు సలహా తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఒక స్ఫురణ వచ్చింది. వివేకవంతులు అలానే ఆలోచిస్తారు. వివేకవంతుడు ఎప్పుడు కూడా తను ఎస్టిమేట్ చేసుకోడు, తనని గొప్పగా ఆలోచించడు. దామన్న అదే చేశాడు. బాబా గారు అడిగితేను అని ఉత్తరం రాశాడు. ఉత్తరంలో బాబా గారు చేశారు, విముతంగా వద్దని చెప్పి అర్థమైంది, రాశారు. అతని యొక్క గాలిమెళ్ళని కూలిపోయినాయి. రాస్తా వస్తే శ్యామజాలం చేస్తాడు. నువ్వు ఉత్తరం రాయటం కంటే కూడా స్వయంగా వచ్చి బాబా గారి దగ్గర అడిగితే తెలుసుకుంటే ఏమైనా చెప్పవచ్చేమో అని అంటాడు. ఆ సలహా నచ్చి వచ్చి బాబా దగ్గరికి వస్తాడు. వచ్చి బాబా గారి దగ్గర ఏం చేస్తాడు? బాబా గారి ఎప్పుడు అంతే ఉంటది. బాబా గారి మనం ఉత్తరం ముక్త స్వయంగా చెప్పినా, చీటీల దారి చెప్పినా, ఇంకో దారి చెప్పినా బాబా గారి జవాబు ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆయన జవాబే మారదు. స్వయంగా వచ్చినా కూడా బాబా గారు అదే జవాబు. సరే ప్రత్యాపారం వద్దన్నారు కదా, అపరాలు చేస్తాను, ధాన్యం కొంటాను. ఎన్నిసార్లు కొన్ని ఎన్నిసార్లు అమ్ముతారన్నారు? 4 షేర్లు చొప్పున కొని 7 షేర్లు చొప్పున అమ్ముతావు. 5 కొన్నాడా? సరే 5 షేర్లు కొని 7 షేర్లు అమ్ముతావు అన్నారు. అది బాబా గారు ఇష్టం లేదని అర్థమైపోయింది. మళ్ళీ ఇంకో వ్యాపారం చేస్తేనో అనుకున్నాడు. అది మేము అన్నింటిలో కల్పించుకోం బాబు అన్నారు. అంతే. అదే కూడా అర్థం చేస్తున్నాడు. ఇది వివేకంగా ఆలోచించడం అంటే. సద్గురు ఎప్పుడు చేసినంత బాబా గారే. మళ్ళీ ఎక్కడ కూడా అన్నీ చేసింది నేను చేయలేదు, నా వల్ల కాదు, లేదు, నాదేమి లేదు, అంతా చేసేవాడు చేయించాడు, అంతా పరమేశ్వరుడే, అనంతుడే నా పరమేశ్వరుడే అంటారు. మరి ఆ పరమేశ్వరుడు వేరు కాదు, ఈయన వేరు కాదు. అలా ఏది కూడా అలా చేసి రక్షించబడ్డాడు. నువ్వు వద్దురా అని శాసిస్తే దామన్న ఆగొచ్చు, కానీ అతను మనసులో చెయ్యాలి, సంపాదించాలని కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికను విజ్ఞానానికే వదిలేశారు. కానీ అతను ప్రతిసారి తెలివితేటలు వేశాడు, బాబా సలహా తీసుకుంటూ ముందుకెళ్ళాడు, కాబట్టి ఆయన రక్షించబడ్డాడు. దామన్న గురుపుత్రుడు. ఏమంటే 3-4 రోజులు దాటంగానే ఏమైపోయింది? మా దామన్న ఎంత అదృష్టవంతుడు.
కర్మకాలని వ్యక్తి అతను భాగస్వామ్యం చేసి నష్టపోయాడు వ్యాపారంలో. నేను కూడా ఆ ఫకీర్ మాట వినుంటే నన్ను రక్షించి ఉండేవారు, మా దామాన్ని ఎంత తెలియగలవాడు, వారి మాట అంటే నన్ను కూడా రక్షించి ఉండేవారు అని అప్పుడు అనుకున్నాడు. ఇది స్వయంగా ఒప్పుకున్నాడు, ఎంత తెలివంతోడు, నిజంగా తెలియగలవాడే దామన్నా. అదే చెప్పింది కూడా, మా దామని అంత తెలియగలవాడు, ఆ ఫకీర్ మాట విని రక్షించబడ్డాడు, నేను కూడా వినుంటే నన్ను కూడా వారు రక్షించుండేవారు అప్పుడు అనుకుంటాడు. మరి ఇదంతా చేసినవారు బాబా గారే, చేయించిందంతా బాబా గారు, ఆయన సంకల్పానుసారం అంతా జరిగింది, రక్షించాలని భక్తులు రక్షించారు, కానీ నేనేం చేయలేదు, నాదేం కాదు అని అంటారు. అలాగే శ్యామ దగ్గర వచ్చి శ్యామ వెళ్ళి బాబాజీ దగ్గరికి వెళ్ళి తెల్లవారు పొద్దున వస్తాడు, బాబా దర్శనం చేసుకొని బాబా వెళ్ళొస్తాను సెలవు అంటారు అని బాబా ఊదిచ్చి పంపించి మెట్లు దిగుతప్పుడు ఏం చెప్పారు, శ్యామ అక్కడ ఎక్కువ ఉండవు, అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఎండ తిరిగి వచ్చేసేయి అంటారు. శ్యామ గుడిలో ఎలుక్క బండ దాన్ని ఏందో అంటారు సామెత, టెన్షన్ పట్టుకుంటుంది, ఇదేంటి బాబా గారు ఇట్లా అన్నారు, ఏమై ఉంటుంది అని ఒక రకమైన భావన వచ్చేస్తుంది పాపం. అలానే భయంతో వెళ్తాడు. వెళ్తే హాయిగా స్త్రీ ఏం చేస్తుంది, టీ కాస్తా కూర్చుంటుంది. ఇదేంది రాత్రి అంతా జ్వరం, స్త్రీ కదా ఇప్పుడు టీ కాస్త కూర్చుంది, ఏం జరిగింది అంటాడు. అనగానప్పుడు బాబా చెప్తాడు, అన్నయ్య రాత్రి తెచ్చి ఊది ఇచ్చామడికి బొల్లంతా శరీరం అంతా రాసి ఊది నీళ్ళు తగ్గించాను, తెల్లారేటప్పటికి ఆమె జ్వరం తగ్గిపోయింది, ఆ గడ్డలు కూడా మాయమైపోయినాయి, ఇప్పుడు లేచి టీ పెడుతుంది అని అంటాడు. ఆశ్చర్యపోతాడు శ్యామ. ఆమె టీ ఇస్తుంది, టీ తాగి వస్తాడు. వచ్చి బాబా గారు ఏం చేస్తాడు, శ్యామ వచ్చి, బాబా నువ్వు కూర్చుని చెడ కూర్చుంటావయ్యా, నువ్వు సుడిగుండాలు లేపుతావు, మమ్మల్ని క్షణంగా స్థిమితంగా కూర్చొని నువ్వు సుడిగుండాలు లేపుతావు, మళ్ళీ వాటిని తగ్గించేది కూడా నువ్వే అంటారు. అప్పుడు బాబా గారు, అందరు నా మీదే నిందలు వేస్తారు, అన్ని నన్నే కారణభూతులు చేస్తారు, నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు, నేను యాదహక్కర్ మాత్రమే, అన్నల హక్కర్ కాదు, యాదహక్కర్ మాత్రమే, నేను ఎప్పుడు పర్మిషన్ స్మరించేవాడిని మాత్రమే, అన్ని నా మీదే మీరు వేస్తుంటారు. చేసినంత బాబా గారే, మరి బాబా అనుమతి లేకుండా, కానీ ఆయన మీద ఏది పెట్టుకోరు, ఆపాదించుకోరు, అంతా ఆయన చేసినా కూడా ఏది నేను చేశాను అంటూ, కొన్ని సందర్భాల్లో నేనే చేశాను కూడా చెప్తారు, అనుభవం కలిగిస్తారు. ఎక్కడెక్కడ ఆల్రెడీ అనుభవం ఉంది శ్యామకి, కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవం లేనివాడికి తెలియపరుస్తారు, ఇంకోరా నేనే చేశానరా, నేనే ఇప్పించానరా, నేను చేశాను, మన మనసుకు మనకు కలిగిట్టు చేస్తారు, మన మనసు మనకి తెలిసేలా చేస్తారు బాబా గారు. ఇది బాబా గారు చేశారు, ఆ క్షణం తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది, ఇది బాబా గారు చేసింది, బాబా సహాయం. ఇలాంటి ఎన్నో లీలలు బాబా గారు జరిపించున్నారు, అవన్నీ కూడా ఆయన చేసినా కూడా ఏమీ ఎరగనట్టు, ఏమీ తెలియనట్లుగానే ఉంటారు. మీ చరిత్రం ఎవరికీ అర్థం కాదు, బాబా గారు ఎవరికీ అర్థం కాదు, సత్పురుషులు అసలు అర్థం కాదు, వాళ్ళ లీలలు వాళ్ళ చర్యలు వేరుగా ఉంటాయి, కానీ మనతో ఉన్నట్టుగానే ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. బాబా గారు అందరితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తాడు, లోపల భగవన్నామస్మరణ జరుగుతూ ఉండేదంట బాబా గారి. అందుకే 45 అధ్యాయంలో చెప్తారు అక్కడ మహాసభ విషయంలో, నేను నామస్మరణ చేస్తుంటాను, నా హృదయం చేయబట్టు అని, నా నామస్మరణ ఆయుధం లేపరా అని చెప్పి అన్నాను. నేను నిద్రపోవడానికి అతను నిద్రపోయి అతను చేయి గుండె బరువెక్కేది, అతను చేయి నా గుండె బరువెక్కేది, అరే భగత్తంగా లేచి ఉరికిపడేవాడు. అంటే దాని అర్థం ఏంటి, నేను ఎప్పుడు భగవన్నామస్మరణలో మునిగి ఉంటాను అంతర్లీనంగా, ఇది నిధి చేస్తున్నాం అంటే ఎప్పుడు భగవంతుని స్మరించుకోవటం, అలా మీరు కూడా చెయ్యండి దాని అర్థం. మనం ఎవరెవరు ఎంతకాలం ఎంతసేపు మనం స్మరణ చేస్తున్నాం మనం ఆలోచించుకోవాలి బాబా గారి గురించి. మీ చరిత్రం ఎవరికీ అర్థం కాదు, బాబా గారి లీలలు ఎవరికీ అంతుపట్టవు, వారి చర్యలు వారికే తెలుసు అని ఫస్ట్ అధ్యాయంలో చెప్పేశారు.
ఆ కలరా వ్యాధి వచ్చిందని పారదోలడానికి కోసం గోధుమ పిండి తీసుకెళ్ళి విసురుతుంటే కలరా వ్యాధికి గోధుమ పిండికి ఏం సంబంధం? ఇవి అంతుపోయి వారి చర్యలు వారికే తెలుసు. అంతుపట్టని వీరి చర్యల్ని ప్రబంధంగా రాయాలని నాకు మనసు కనిపించింది అని అద్భుతమైన ఓవి రాస్తారు అక్కడ. సుబోధప్రదమై బాబా గారి చరిత్ర సుబోధప్రదమై ఏమోబి అది అసలు వండర్ ఫస్ట్ అధ్యాయం వస్తుంది. సుబోధప్రదమై అందరికీ ఆనందం కలిగించాలని మనసారా గానం చేయాలనిపించింది అనిపిస్తారు ఆయన. చూడండి తీయండి, ఆ ఓవి వచ్చేసింది ఫస్ట్ అధ్యాయం చూడండి. ఆ ఓవి ఎన్నో చదవండి ఎవరన్నా. 1వ అధ్యాయంలో సుబోధప్రదమై భక్తులకు సుబోధప్రదం అంటే భక్తులు బాగా కలగాలి. ఇలాంటి సత్పురుషుల లీలలు చదివి చూసి అనుభవించి భక్తులందరూ వారిని ఆశ్రయించి భక్తులందరికీ మంచి జరగాలని అనిపించింది అని చెప్తారు. అందుకోసం మనసారా గానం చేయాలనిపించింది. వారి చర్యలు వారికే తెలుసు, మనకు అందుబాటు. అది బాబాగా చర్యలు ఎప్పుడైనా కూడా ఆయన చర్యలు ఆయనకే తెలుసు, మనకి ఏమీ తెలీదు. తెలిసినట్టు నటిస్తాం మన మహామాయగాడు, మనకంటే మాయగాడు బాబా గారు. ఆయన దగ్గర ఏం దాపరికం ఉండదు, ఏం మొహమాటమే లేదు. నా మనసులో ఏ భావం ఉందో ఆయన తెలుసు, నా సంకల్పం ఉందో ఆయనకి తెలుసు. ఆయన తెలియదు ఏదీ లేదు. పైకోటి లోపల కోటి ఉండే వ్యవహారం కాదు బాబా గారి దగ్గర, ఏడతల్లంగా ఉంటుంది. అందుకే ఆ చర్యలు మనం ఏది కూడా అందుపట్టవు. దొరికిందా ఓవి? ఒకటో అధ్యాయం 2వ అధ్యాయంలో చెప్పారు. సాయికి ధన్యవాదాలు. వారి లీలలను నా బుద్ధి తోచినట్లు యథామతి విశదంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలు నశింపజేస్తానని నాకు అనిపించింది. 2వ అధ్యాయంలో 5వ ఓవి. 2వ అధ్యాయం 5వ ఓవి. బాబాకు ధన్యవాదాలు చెప్తూ వారి లీలను నా బుద్ధికి తోచినట్లు యథామతి వండర్ఫుల్ ఓవి విశదంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింప చేస్తుంది అని నాకు అనిపించింది. అసలు ఆయనకి ఏమవసరం? వాసన హేమంత్ పంత్ గారికి అవసరం లేదు. మనం ఎటుపోతే ఆయనకి ఎందుకు? ఆయన ఏదో ఆయన చూసుకోవాలి. కానీ మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన కాళ్ళు మొక్కడానికి అవసరమే ఉంది. మీ పాదాలు నమస్కారం చేస్తున్నానని అంటారు. ఎందుకు? ఆయన ఏమవసరం? ఆయనకు అవసరం లేదు. కానీ మనల్ని ఉద్ధరించాలి. ఆయన బాబా దగ్గర ఎంతో కొంత అనుభవాన్ని పొందారు. బాబా గారిని చూశారు, దగ్గరగా అనుభవం పొందారు. రానంటూనే వచ్చారు. వచ్చిన తర్వాత బాబా గారు వదిలి వెళ్ళలేదు. అందుకని నాన్న చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే ఆనందాన్ని అనుభవించాను. ఆ ఆనందాన్ని మనందరూ పంచిపెట్టారు బాబా గారు. అందుకని 19వ పాటు చెప్తారు లాస్ట్ ఓవిలో, ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను అని. నేను బాగా ఆస్వాదించాను, కడుపు నిండా భోజనం చేశాను, ఆస్వాదించాను. మీకు కూడా ఆ రుచి తెలియాలని ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను అన్నారు. అంటే ఒక్కొక్క లీలను మీకు పొందుపరిచి పెట్టాను. వారి లీలను మీరు అనుభవించండి, మీరు శ్రవణం చేయండి, ఆనందాన్ని పొందండి అని. అటువంటి సద్గురువు మనం ఆశ్రయించిన మనం దృఢ విశ్వాసంతో ఉండాలి. అంతా చేసేదంతా బాబా గారే. ఇప్పుడు మనం కలిసాము బాబా గారే, మనం కలవలేదు బాబా గారే, మనం భోజనం చేస్తున్నాం బాబా గారే, చేయలేదు బాబా గారు. ఏదైనా అంతా బాబా గారి సంకల్పానుసారం జరుగుతుంది. బాబా గారి సంకల్పం దాటి ఏది జరగదు. ఇక్కడ మన గొప్పతనం, మన చాతుర్యం ఏమి పనికిరావు ఆయన ముందు. ఇవాళ గంట ఆలస్యంగా సత్సంగం మొదలైంది, బాబా సంకల్పం ఏది? నిన్న పావు గంట, అరగంట, నిన్న కూడా అరగంట ఆలస్యం మొదలైంది. బాబా సంకల్పం ఏది మన చేతులు. కానీ ఆ నియమాన్ని మనం ఖచ్చితంగా పాటింప చేయాలి. ఆ తాపత్రయం ఉండాలి. వెళ్ళొచ్చులే, ఆయన చెయ్యొచ్చులే అనుకునే ధ్యాస ఉంటే మాత్రం అది బాబా గారు అక్కడ క్షమించరు. మళ్ళీ అక్కడ ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. ఇవి యాదృచ్ఛికంగా వచ్చినవి. మన తాపత్రయం ఉంది, ఏడింటే మనం నియమంగా చేయాలి. కానీ ఏమవుతుంది, కొన్నిసార్లు గేటుబడో లేకపోతే ట్రాఫిక్ వల్ల మనం ప్రయాణంలో ఉన్నాం,
కానీ టైం రాలేకపోవచ్చు. అటువంటి వాటి బాబా గారు ఎగ్జామ్షన్ ఇస్తారు. అది కూడా మనం దాన్ని ఓవర్టేక్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? నాకు ఈ గైడ్ పడుతున్నా నేను అప్పుడు 6ంటికే బయలుదేరాలి, గంట ముందే బయలుదేరాలి. నేను గంట ముందు బయలుదేరితే ఏం చేస్తాను? నాకు గేట్లు పడినా అడ్డం పడినా ఏ వచ్చినా కూడా టైంకి చేరుకోగలుగుతాం. అంతేగాని నేను ఇంట్లో 6:30 బయలుదేరి నేను రాలేను, టైంకి నేను రాలేను అంటే అలా కాదు. 6:30 బయలుదేరాను నిన్న, వచ్చాడు దారిలో ట్రాఫిక్, మళ్ళీ సందులు గొంతులు తిరిగి వాళ్ళు విమానం మళ్ళీ అక్కడ వస్తే గేటు పడి మళ్ళీ లైటింగ్ సరిగ్గా కనిపించక రావడం 40 నిమిషాల్లో పట్టింది. 45 నిమిషాలు. మరి టైం ఎవరు దాంట్లో వేసుకోవాలి, ఎవరు అకౌంట్లో వేయాలి? ఇది కావాలని చేశానా? కాదు, యాదృచ్ఛికంగా జరిగింది. కాబట్టి అది బాబా గారి అకౌంట్లోనే ఉంటుంది. అది నేను కావాలని ధీమాగా వెళ్ళొచ్చులే, ఇప్పుడు ఏం పోయింది, లేకపోతే ఒక అరగంట ఆలస్యం పోతే ఏమైంది అనుకున్నానా, అది ఆ టైం నా అకౌంట్లో పడుతుంది, ఆయన దగ్గర ఉండదు. అది నేను ఖర్చు చేసుకున్నట్టే. నేను డిపాజిట్ చేసుకోవాలి బాబా గారి దగ్గర, నేను సమయాన్ని డిపాజిట్ చేసుకోవాలి, విత్డ్రా చేయకూడదు. విత్డ్రాల్ అంటే అసలు ఉండకూడదు అక్కడ. ఇటువంటివన్నీ కూడా బాబా దగ్గర పరిగణలోకి వస్తాయి. అందుకని మనం ఆయన ప్రార్థించాలి, బాబా నేను సకాలంలో నేను సత్సంగానికి వెళ్ళేట్టుగా నన్ను చేయండి, సకాలం తీసుకెళ్ళండి అంటే ఖచ్చితంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకొని తీసుకెళ్తాడు ఆయన. ఎన్నోసార్లు నాకు అనుభవం, 1 నిమిషం ముందు 2 నిమిషాల ముందు వెళ్ళిన అనుభవాలు ఎన్నో. ముందు బయలుదేరినా టైంకి వెళ్ళలేక ఖచ్చితంగా ఆ నియమాన్ని తప్పించకుండా వేసేవారు బాబా గారు. నేను ఎలా ప్రార్థించండి, సమయానికి అనుకున్న సమయానికి ముందు వెళ్ళాలి బాబా అంటే ఖచ్చితంగా ఆ సమయానికి ప్రారంభింపజేసేవారు బాబా గారు. ఒకసారి చెప్పులు బయట వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి చేసిన రోజులు చాలా ఉన్నాయి. నేను మనం తప్పనివ్వలేదు, తప్పనివ్వరు బాబా గారు. ఆ శ్రద్ధ మనకు ఉండాలి. ఇదంతా ఆయన చేసేదే, మన చేతుల్లో ఏమీ లేదు. బాబా గారి యొక్క చర్యలు మనకి ఏమీ అర్థం కావు. 8వది, అందువల్ల శరీరాన్ని, వాక్కును, మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనం అవుతుంది. ఎలా చేయమంటున్నారు? శరీరాన్ని, వాక్కుని, మనసుని, మూడింటిని, శరీరం, వాక్కు, మనసు 3 ఆర్డర్లో రావాలి. శరీరం, వాక్కు, మనసు మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే ముందు ఏం అర్పించమంటున్నారు? శరీరాన్ని. శరీరం ఎలా అర్పిస్తాం బాబా గారికి? శరీరం వచ్చి ఆయన స్మరణలో అంటే ఆయన ముందు కూర్చోడం శరీరం అర్పించడం అంటే ఆయన సేవకు మాత్రం ఉపయోగించాలి. ఈ శరీరాన్ని ఆయన సేవకు మాత్రం అర్పించాలి. అదే దీక్షిత్ గారు మళ్ళీ ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సాత్విక గుణాన్ని అధిగమించేశాడు దీక్షిత్ గారు. గుణాలన్నీ మొత్తం త్రిగుణాలు అంటారు. వాటిని ఏంటవి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3. ఈ 3ని కూడా అధిగమించేశాడు దీక్షిత్ గారు. ఈ 3 నుంచి 4వది లేదు. ఇంకా ఎవరు ఏం చేసినా అక్కడ ఈ 3కి లోపలే చేయాల్సిందే, అంతే. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, సాత్వికంగా ఉంటాం. ఈ 3ని మించి 4వది ఇంక లేదు. ఎవరు ఏం చేసినా కూడా ఈ మూడిట్లోనే లోబడే ఉంటుంది ఏదైనా. వీటిని కూడా అధిగమింప చేశారు సద్గురు దీక్షిత్ గారిని. ఆయన శరీరం చేశారు, బాబా గారు సేవకే వినియోగించారు. దీనికి మళ్ళీ వెరీ 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 బెస్ట్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణమాయి. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క క్యారెక్టర్ది ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క అనుభవానికి వాళ్ళు పొందిన పొందం ఒక్కొక్కటి. ఏ ఇద్దరిది కూడా కలవదు. ఎక్కడ ఏ ఎపిసోడ్లో ఏ ఇద్దరిది కలవదు. ఏమైనా దగ్గరే కలుస్తుంది అంటే చంద్రకర్ గారికి దాసు గారిని ఇద్దరిదే కలుస్తుంది. ఈయనేమో హైయర్ క్యాడర్లో నానాసాబ్ చంద్రకర్ గారు బాబా గారిని ప్రచారం చేశారు. దాసు గారు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అందరి దగ్గర ఈయన బాబా గారిని ప్రచారం చేశాడు. ఇది వీళ్ళిద్దరికి తేడా. ఆయనేమో మామూలుగా నోటి చెప్పాడు, ఈయన హరికథలు చెప్పి బాబా గారు తెలియజేసేవాడు. మళ్ళీ ఎక్కడ డిఫరెన్స్ ఉంది, కానీ మార్గం ఒకటి. ఇంకా ఏ ఇద్దరితో కూడా కలవదు.
చంద్రకూరు ఏం చెప్పాడు బాబా ఆ, దీక్షిత్ గారికి ఫస్ట్ పరిచయం అయినప్పుడు తెలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు, నువ్వు మా గురువు దగ్గరకు వచ్చి చూడు అనుభవం పొందుతావు. ఒక్కసారి మా గురువుని దర్శించుకో, నీ యొక్క బాధను తీసేస్తారు అన్నాడు. అని మనం వారి వారం కాకపోతే వారి మనల్ని ఆకర్షించరు, ఇది వాస్తవం. మరి వారి వారం కాకపోతే వారి స్మరణ వినలేము, వాళ్ళ చెవులు పండు ఏమి చూడలేము బాబా గారిని. ఖచ్చితంగా మన వారి వారమే, బాబా గారు మనుషులే మనం అందరం, కాబట్టి శ్రవణం చేయగలుగుతున్నాం. మన వారి వారం కాకపోతే వారి వైపు ఆకర్షించబడం. ఇదే చెప్పింది చంద్రబాబు గారు. కాబట్టి నేను ఒకసారి మా గురువు దగ్గర రా, నీ యొక్క బాధ తొలుగుతుంది అన్నాను. ఆయన చేశాడు, నేను తప్పక మీ గురువుని దర్శిస్తాను, కానీ ఈ ప్రారంధానుసారం వచ్చిన కాలికుంటుతనం కోసం కాదు, నా మనసు కుంటితనం పోగొట్టమని మీ గురువుని ప్రార్థిస్తాను అన్నాడు. ఇది మనం కూడా కోరుకోవాల్సింది. ప్రారంధానుసారం వచ్చినాయి, ఆ ప్రార్థానుసారం వాటికి తగ్గి ఆ కర్మఫలాన్ని తగ్గించేది కూడా మన బాబా గారే తగ్గిస్తారు. ఆయన మనం ఆశ్రయించుంటే, అందుకే కండిషన్ పెట్టారు అక్కడ, నా వారై ఉంటే తగ్గిస్తారు. మనం ఆయన వారం అయినప్పుడు మాకు ఖచ్చితంగా మన బాధ్యతను తీసుకుంటాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మన పిల్లలు అయితే మనం ఏం చేస్తాం, వాళ్ళు పూర్తి బాధ్యత మనం తీసుకోమా? వాడు ఏం కొని పెట్టమన్నా కొని పెడతాం, వాడు ఏం తెచ్చిపెట్టమన్నా తెచ్చిపెట్టాలి, వాడు ఏ ఊరికి వెళ్తానో మనం పంపించాలి. ఏదైనా మన బాధ్యత వాడిదే కదా, వాడి బాధ్యత మనదే కదా. ఎందుకు, మనవాడు కాబట్టి, మా అబ్బాయి కాబట్టి, మా అమ్మాయి కాబట్టి, నా తల్లిదండ్రులు కాబట్టి, నా అన్న నా సోదరు, ఇట్లా మనం రిలేషన్ ఏర్పరచుకుని మనం లోబడి ఉంటాం వాళ్ళకి. అలాగా మనం బాబా గారి దగ్గర ఉండాలి. మనం ఎప్పుడు ఆ దగ్గర లోబడి ఉండాలి. ఎట్లా ఉండాలి? అదిగో శరీరాన్ని తెచ్చి ఆయన ముందు పెట్టాలి, ఆయన సేవ చేయాలి. ఏంటి బాబా గారు కొన్న సేవ ఏంటి? ఆయన గురించి 10 మందికి తెలియపరచడం బాబా గారు కోరుకున్న సేవ. అదే మనం చేసిన సేవ. 10 మంది తెలియపరచాలి బాబా గారి గురించి. నువ్వు ఏ మార్గాన్ని అనుకుంటావో నీ ఇష్టం. సత్సంగాలా, సంకీర్తనలా, నామమా, ఇంకోటి ఏదో ఆయన కోరుకున్న మార్గంలో మనం పయనం చేయాలి. వారి స్మరణ చేస్తూ 10 మంది, అందుకు సచరిత మనం చాలా మంది పరిచయం చేయాలి. ఇది మన ధ్యేయం కావాలి. మాది చేసే ఉంటే ఇదే సత్య షిరిడి వెళ్తే ఇంత ముందు కాలంలో ఓపిక ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టేది కాదు. మీ సత్యత చదివారా, చదవండి, ఎదుగో ఈ సత్యత ఇట్లా ఉంటుంది, చదవండి, కొనిపించి ఇప్పించి రోజులు ఉన్నాయి. ఇంకా అదే డ్యూటీ, అది సేవే. బాబా గారు తెలియపరచిన సేవ. మనందరం ఈ డ్యూటీలో నిమగ్నమై ఉండాలి. బాబా గారు పరిచయం చేయాలి అందరికీ. ఏమంటే మీరు పారాయణ పెట్టుకొని బతులాడు కోసం కర్మ ఏర్పడుతుంది. వాళ్ళ పెట్టుకోవడం కూడా ఎవరు ముందు రావట్లేదు. పొద్దునాడు కూడా రుణం లేదు బాబా గారితో, అంతే. ముందు పుస్తకం గ్రంథం చూసి భయపడతారు, చదివితే దాన్ని వదలరు. మధురపానం తీగా ఉంటుంది. ఆ మధురపానం అనుభవిస్తే దాడి చేసేది, దాని గురించి ఎంత కమ్మగా ఉండేది. ఇప్పుడు నా టీ ఇచ్చాను, తాగారు, వద్దన్నారు. తాగితే కదా ఆ టీ ఎంత బాగుండేదో తెలిసేది. బాగుందో లేదో ఖచ్చితంగా బాగుంటుంది. అది బాబా గారు ఇచ్చిన వరం. శ్యామనగర్లో స్తంభాల గారు ఇంటికి వచ్చి అడిగి మరి పెట్టించుకొని తాగేవారు అందరు. నాకు చాలా ఇష్టం అలా ఇవ్వడం. ప్రేమతో ఇచ్చేది, ఏ ప్రతిఫలం ఆశించి ఇచ్చేది కాదు, దానివల్ల అయ్యేది కాదు, ఖర్చేది కాదు. ప్రేమతో ఇవ్వడం, ఆ ప్రేమతో చేసి స్వీకరించాలి, లేదా ఆ ప్రేమకు మనం దూరం అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు ఎవరైనా పెడతానో ఎందుకు తింటున్నాను, ఎక్కువైనా కూడా ప్రేమతో పెడుతున్నారు, వద్దంటే అది నాకు దూరం అవుతుంది. నాకు చాలా అనుభవం, ఎన్ని అనుభవాలు చెప్పేది, అన్ని నా స్వీయ అనుభవాలే. పుస్తకాలు గ్రంథాలు కూడా రాయొచ్చు. ఎవరైనా పెడతానని తినకుండా వెళ్తే నాకు ఆ రోజు అది దొరకదు ఇంకేం తినడానికి. వాస్తవం. అంతో ఇంతో అంత తినలేము, సరే ఎంత తింటామమ్మా, కొద్దిగా తింటాం చాలు. అంత తాగలేము, 2 కుక్కలు తాగుతాం బస్. నిరాకరణ ఎప్పుడు మనల్ని దూరం చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులైనా అంతే, బంధాలైనా అంతే. భగవంతుడి స్మరణైనా అంతే. దానికి ఏం చేయాలి, మన శరీరం తెచ్చి ఆయన ముందు పెట్టాలి. ముందు శరీరం వస్తేనే కదా, సమయం కేటాయించాలి. శరీరాన్ని ముందు అది తెచ్చి పెడితే అప్పుడు నెక్స్ట్ ఏంటన్నారు, వాక్కు.
ఈ వాక్యం ఎలా ఉండాలి? ఈ ధర్మశిట్ ఎక్కడ వచ్చాడు? ఏం చేశాడు? సత్పురుషుడు కూడా మనలాంటి మానవ మాత్రులే కదా, వాళ్ళు చేసేదే ఉంది అని భావించాడు. పరీక్షిద్దామనే వచ్చాడు బాబా గారి దగ్గర ధర్మశిట్ అక్కరు. అందుకు ముందు ఏం చేశాడు? శరీరాన్ని తెచ్చి బాబా గారి ముందు పెట్టాడు. అంటే బాబా గారి కోసం వచ్చాడు కదా, బొంబాయి నుంచి బాబా గారి కోసం షిరిడి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, ఇది శరీరం పెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? వాక్కు ఏమడిగాడు? వాక్ అంటే మాటలు, మనం మాట్లాడేవి. ఏమన్నాడు? ఆ పక్కన ఎవరు కూర్చున్నారు? తర్కడు కూర్చున్నాడు. ఆ తర్కని ఏమని అడిగాడు? ఇక్కడ చమత్కారాలు జరుగుతాయంట కదా, ఇక్కడ చమత్కారాలు జరుగుతాయంట కదా. అంటే తెమ్మటి తరగడం ఏమన్నాడు? అవే మా తెలీదు, మేము చమత్కారాల కోసం రామయ్య, ఇక్కడికి మా బాబా గారి కోసం వస్తాము, అవే మా తెలీదు పొమ్మన్నాడు. చూడండి, ఇది మనసుని పెట్టి శరీరం పెట్టాడు, ఎమ్మట వాక్యం ఎలా వచ్చింది? ఇలా. ఇప్పుడు ఏమైపోయింది? నెక్స్ట్ మనసు. ఇప్పుడు మనసుని కాన్సన్ట్రేట్ చేయాలి బాబా గారి దగ్గర. కాబట్టి ఇప్పుడు సద్గురు ఇప్పుడు ఏం చేశారు? మనసుని చేయాలంటే ఇప్పుడు ఆలోచింపజేశాడు. తర్కడిచ్చిన జవాబు ఆయన మనసుకు పట్టింది. ఓహో, ఇట్లా వస్తారా చమత్కారం కోసం అనుకున్నాడు. అదే సమయంలో ఏమైపోయింది? ఎప్పుడైతే ఆయన ఆలోచన వచ్చిందో ఎమ్మటి బాబా గారు ఏం చేశారు? ద్రాక్షలు ఎవరు తీసుకొచ్చారు? కాకా మహాజన్ తెచ్చాడు. ధర్మశిట్ అక్కడ తేలేదు, కాకా మహాజన్ తెచ్చాడు. తెచ్చి ఆ పళ్ళు పంచుతుంటే వరుసన పళ్ళు పంచుతూ ధర్మశిట్ అక్కడ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది? అతను మనసు పనిచేసింది. ఇప్పుడు ఎప్పుడైతే పళ్ళు ఇచ్చారో ఇప్పుడు మనసు యాక్టివేట్ అయింది. ఏమనుకున్నాడు మనసులో? నాకు విత్తనాలున్న ద్రాక్ష పళ్ళు ఇష్టం లేవని వీరికి తెలియదా? శ్రీ సత్పురుషుడు తెలియదా? ఒకటి. రెండోది, మా వైద్యుడు కడకుండా ద్రాక్ష పళ్ళు తినొద్దు అన్నాడు, ఎలా చేయాలి అనేది. ఈ 2 పాయింట్లు మనసులోకి వచ్చినాయి. మొట్టమొదటి వచ్చేసింది మనసులో ఏమాల్సింది? సత్పురుషులకు తెలియదా అంటే ఒప్పుకున్నాడు. బాబా సత్పురుషులు అని ఒప్పుకున్నాడు. అక్కడ సత్పురుషులు మానవ మాత్రలే కదా అని పరిశుద్ధం వచ్చినోడు ఇప్పుడు ఈ మనసులో మారిపోయింది. ఏమన్నాడు? సత్పురుషులకి నా మనసులో మాట తెలియదా అనుకున్నాడు. అంటే అక్కడ యాక్సెప్ట్ చేసేసాడు బాబా గారు సత్పురుషులు అండి ఫస్ట్ లోనే. ఇదే బాబా చమత్కారం. ఇదే అంజిరెడ్డి గారు రాశారు, హ్యాట్స్ ఆఫ్. పట్టాలి, సచ్చరితని పట్టాలి, ఆ లీలని గ్రిప్ పెట్టుకోవాలి, వచ్చేయాలి. ఏది చమత్కారం, ఏది లీల, ఏది సర్వంతర్యామం, ఏ సర్వవ్యాపకం, ఏ సర్వజ్ఞత వచ్చేయాలి. మరి అంతమంది ఉన్నారు, అంజిరెడ్డి గారే పెట్టారు. నా ఆశ్చర్యపోయాను పెట్టి. నేను గూగుల్లో కూడా కొడితే రాలేదు. అలా మొండా కొడక నువ్వు గ్రంథం తీసుకురా అని చెప్పని మళ్ళీ మీరు పెట్టకపోయినా నేను ఇష్టపడతా. గూగుల్ సెర్చ్ మాత్రం చేసి చూసి పెట్టొద్దు దయచేసి, సాధన కింద రాదు. అసలు రాలేదు 10 నిమిషాలు. ఇంకప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ లో రాస్తారు కదా, రాసినప్పుడు ఇంకా ఈ పెద్ద గ్రంథం ఇవన్నీ ఎక్కడెక్కడాలం మనం అని ఇంకా ఓరక కూర్చొని ఇంకా నీ దైన ఆయన ఎక్కడుందో తెలియదు కదా అని చేయబెట్టంగా 24 అధ్యాయం వచ్చింది. అప్పుడు ఇంకా చూశాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఎండింగ్ లో రాస్తారు కదా మనకి అవతరణికలో, అక్కడ చూశాను. చూసినప్పుడు 35 అధ్యాయంలో వచ్చింది. ఆహా సరే, ఏదో తప్పో ఒప్పో మనకు తోచింది రాశాము. 24 వచ్చింది నీకు బాగా దయన్నారు. ఇప్పుడు ఏంటంటే దాని మీద బేస్ అవ్వాలి ఖచ్చితంగా మీదే. నేను ఫస్ట్ లో పారాయణ అవుతుంటే పేజీలు చూస్తుంటారు కొంతమంది, నేను వచ్చింది కాటించాను అని అధ్యాయులు వస్తుంటే నేను పేజీలు ఎప్పుడు కూడా చూడు. మనం చదవాల్సిన అధ్యాయం చూడాలి, పేజీలు చూసి ఉపయోగం మనం తీసుకొని అధ్యాయులు ఇస్తే నేను చదవాలా, అది బాబా గారు ఎవరు పేజీ ద్వారా ఇస్తే చదవాలా, అలా ఉంటే అయ్యే గూగుల్లో సెర్చ్ చేశానంటే అస్సలు రాలేదు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం అవి వస్తున్నాయి, మనకు కావాల్సిన రాలేదు. కాదు, బాబా గారు పరీక్ష పెట్టారు, ఇది కాదురా గ్రంథం చూడు నువ్వని ఇంకా గ్రంథం తీసి నీ దైన ఆయన అనుకోనగా 24 వచ్చింది. సరే హెడ్ లైన్స్ కానించి చదువుతా వచ్చాను, వదిలిస్తే అప్పుడు ఇంకా దొరికింది. ఆహా అనుకోని ఇంకా సరే తప్పు ఒప్పు నిన్న అన్నారు కదా సింధు గారు, అసలు మీరు తప్పు రాస్తున్నారు ఒప్పు రాస్తున్నారు అనేది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ముందు, మీకు అసలు ఒక తప్పన అనేది కలగాలన్నారు కదా. సరే ఏమో మనం తప్పే పెట్టాము అనుకుందాం, కానీ మనము బాబా గారు చెబుతారు నువ్వు తప్పు పెట్టావా చూసుకొని
అప్పుడు ఇంకా మనం కొంచెం అనుభవం వచ్చిందని అసలు ముందు రాయాలని రాశాను. ఆ రాసిన జవాబు సరైన జవాబు అయింది. బాబా గారి దయమ్మా, అదేం లేదు. అలా ఎప్పుడైనా మనసు ఇంకా పరిప్రేషన్లు పెట్టారు. ఇంకా అయ్యాంగా మనం పనికాడన్నా అటు ఇటు తిరుగుతా ఇక్కడ మనసులో ఏమొచ్చింది? సత్పురుషులను ఒప్పేసుకున్నాడు, పరీక్షిద్దామని వచ్చినాడు. తిని అనగానే తినేశాడు. ఏమొచ్చినాయి? గింజలను పళ్ళే వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గింజల్ని పారేయకూడదు. ఎందుకు వేసుకున్నాడు? పారేయకూడదు. ఎందుకు పారేయకూడదు అనుకున్నాడు, చెప్పేసుకున్నాడు. సత్పురుషులు నివసించే ప్రదేశం పవిత్రమైనది. మళ్ళీ సెకండ్ టైం ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇది మనసు యాక్టివేట్ అవటం అంటే ఇది మనసు సంబంధించినది. మనసులో మళ్ళీ పాజిటివ్ భావం వచ్చేసింది. నెగిటివ్ భావంతో వచ్చినాడు, ఎమ్మటెమ్మటెమ్మటే పాజిటివ్ భావం వచ్చేసింది. ఇప్పుడు ఇదైంది. సత్పురుషుల ప్రదేశం అపవిత్రం కాకూడదని ఆ ఎంగిరి గింజ తీసుకొని జేబులు వేసుకున్నాడు, కోడి జేబులు వేసుకున్నాడు. అంటే ఆయన స్టేటస్ ని దించేసుకున్నాడు కిందకి, తనకు తనుగా తగ్గించుకున్నాడు. ధర్మశ్రీ టక్కరు కోడి జేబులు ఎవడు వేయడు, ఎంగిరి గింజలు ఆయన వేశాడు. ఇది సద్గురు. ఇక్కడ మనసు పనిచేసింది. సత్పురుషుడని మళ్ళీ రెండోసారి కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆ గింజల్ని ఆయన జేబులో వేసుకున్నారు. మళ్ళీ 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 మూడోసారి అనుకున్నాడు. నిజంగా మళ్ళీ డౌట్, ఆ క్లారిటీ చేసుకోవాలి. నిజంగా సత్పురుషులే అయితే ఇప్పుడు కాకా ఆచరించి మొదలు పెట్టాలి అనుకున్నాడు. అంతే, పంచపెట్టి బాబా గారు అక్కడ ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కాకా దగ్గర పంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యపోతాడు. మళ్ళీ డౌట్ వచ్చి అడుగుతాడు ఆయన, నీకేమొచ్చినాయి? ఇప్పుడు మన పంచి ఇచ్చిన తర్వాత చేతిలో పట్టుకుని ఉంటాడు తినకుండా. ఏం నేను ఆలోచిస్తున్నావు, తినేసి అంటారు బాబా గారు. నోట్లు వేసుకోగానే గింజలేని పళ్ళు వచ్చినాయి. ఆశ్చర్యం. ఇది చమత్కారం. అంటే గింజలున్న పళ్ళని ఇస్తే నోట్లు వేసుకొని గింజలేని తయారైనయే. ఇది చమత్కారం. కోటి మడతలు కూడా ఎవరు రాశారు. కోటి మడత నుంచి శనగల బండి ఎవరు రాశారు? మీరేనా? చమత్కారం. మరి అది ఎలా ఇచ్చారు బాబా గారు? అది చమత్కారం. ఉన్నది లేనట్టుగా మాయం చేయటం చమత్కారం. అది చమత్కారం, బాబా గారు చేసిన చమత్కారం. ఆయన ఏమనుకున్నాడు? ఇక్కడ చమత్కారం జరుగుతాయంట కదా అన్నాడు కదా. ఎదుగో రా పిచ్చాడా, అదిగో చూసుకో చమత్కారాన్ని చూపించారు. అనుభవపూర్వకంగా తెలియజేశారు బాబా గారు. బాబా గారు తత్వం అంటే ఇదే. అనుభవపూర్వకంగా మనకి మన తప్పు తెలిసేట్టు చేస్తారు, మన పొరపాట్లు గ్రహించేట్టు చేస్తారు బాబా గారు. ఆ క్షణం తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత తెలియజేస్తారు మనకే. ధర్మశక్కర్ కూడా అదే జరిగింది. ఆ చమత్కారాన్ని ఆయన, దానికి ఏం కారణం ఉంది? మనసు. శరీరం తెచ్చిపెట్టాడు, వాక్కు ఎంక్వైరీ చేసుకున్నాడు బాబా గారి గురించి. ఇప్పుడు ఏంది? మనసుని బాబా గారి మీద తిరిగింది. ఎప్పుడే బాబా తిరిగింది ఇంకా అనుభవాలు కలగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆయన సత్పురుషానికి కన్ఫర్మ్ గా రూఢి చేసుకున్నాడు. ఇలాంటి ఎన్నో చమత్కారాలు, ఎన్నో అనుభవాలు జరుగుతుంటాయి. మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరమే నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళన అవుతుంది. నోటితో నిరంతరం చేయమన్నారు. నిరంతరం, అప్పుడప్పుడు కాదు, నిరంతరం అంటే ఎప్పుడు. బాబాకు నామస్మరణ చేస్తే ఏమవుతుంది? పాప ప్రక్షాళన అవుతుంది. ఎలా అవుతుంది పాప ప్రక్షాళనం? మన కంటికి కనిపించదే. వాడు ప్రక్షాళనం అంటే ఏరి పారేయటం, లేదా దాన్ని పూర్తిగా రిమూవ్ చేయటం ప్రక్షాళనం చేయటం అంటే. ఇక మళ్ళీ రాకుండా అదే కర్మలు తొలగించటం. మన నిరంతరం బాబా స్మరణ చేస్తుంటే మన కర్మల్ని తొలగించేస్తారు, తీసేస్తారు. ఏమైనా చేయగలరు ఆయన. కలిసి పంచుకుంటారు, రాకుండా చేస్తారు, ఏమైనా చేయగలరు. సమర్థుడు, సర్వసమర్థుడు బాబా గారు. అటువంటి సద్గురుని మనం దృఢంగా మనసుతో పట్టుకోవాలి. ఎప్పుడు ఆయన స్మరణలో ఉండాలి. అందుకే మన శరీరం తెచ్చి ఎప్పుడు ఆయన సేవకు వినియోగించాలి. ఇందాక అనుకున్నాం, శరీరం ఉపయోగించడం పర్ఫెక్ట్ రాధాకృష్ణమై. ఒక వయసులో ఉన్న మగవాడు చేయని సర్వీస్, 20 ఏళ్లలో చేయని సర్వీసు ఆవిడ 9 సంవత్సరాలు చేసి చూపించిందంట. 25 సంవత్సరాలు
ఒక యువకుడు ఆరోగ్యంగా వయసులో ఉన్న యువకుడు 25 సంవత్సరాల సర్వీస్ నేమో 9 నెలల్లో చేసింది. 9 సంవత్సరాలు. క్షమించాలి, 9 సంవత్సరాలు. మరి ఎలా సాధ్యపడి? ఇది శరీరం ఆరోగ్యం అంటే రక్తం నీరైపోవాలి, ఎముకలు పూసలైపోవాలి, రక్తం నీరైపోవాలి. ఇది ఆధ్యాత్మిక సాధన అంటే. మరి ఎంతమంది స్పందిస్తున్నారు 10 ప్రశ్నలకి? తెలిసిన వాటికే పెడుతున్నారు. అది కూడా కాపీలు చేస్తున్నారు, నాకైతే తెలీదు. నాకెందుకో ఒకళ్ళు కాపీ చేసి పెట్టారని నా మనసుకు అనిపించింది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అయినా బాబా గారు గమనిస్తూ ఉంటారు. మనం కాపీలు చేయకూడదు. మనం తోచిన జవాబు చూసినా చదివినా మన మనసుకి ఏం చెప్పిందో అది పెట్టేయాలి, అంతే. నిజమైతే, కరెక్ట్ అయితే ఓకే, తప్పైతే తెలుసుకుంటాం. తప్పే ఉంది దీంట్లో. అందరు ఉద్యోగాలకు వెళ్తారు, రాస్తారు, కొన్ని లక్షల మంది రాస్తారు, అందరు పాస్ అయిపోదామని వెళ్తారు. అయితే వాడు బాగా అదృష్టం రాస్తే అవుతాడు, కాకపోతే వాడు వెనక్కి దిగుతాడు, మళ్ళీ ఇంకో పరీక్ష రాసుకుంటాడు. లేకపోతే ఎలా రాయాలో తెలుసుకుంటాడు, నేను చేసిన పొరపాటు ఏందని గమనించుకుంటాడు, అనుభవం వస్తుంది. కొంతమంది పట్టించుకోరు, ఏం చూడనట్టుగా. స్పందన అనేది రావాలి. ఆ స్పందన అనేది రావడం అంటే మన మనసు పనిచేయాలి. మన బుద్ధి, మన మనసు, వాక్కు పనిచేస్తేనే మనకి బాబా గారి పట్ల శ్రద్ధ వస్తుంది. అలాంటి శ్రద్ధని, భక్తిని, ప్రేమని బాబా గారు మనందరికీ అనుగ్రహించమని బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ, నిరంతరం బాబా గారి స్మరణ చేసే అదృష్టాన్ని మనం ప్రసాదించి, మన ప్రారంభ సంచిత క్రియామానకరం బాబా గారు తొలగించమని మంత్రబ్రహ్మ సత్సంగం తరపున బాబా గారి దివ్య పాత్ర ప్రార్థిస్తూ వేడుకుంటూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మనసం వాపరాధం విదితమౌదితం వా సర్వమేతద్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.